హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ముంబై ఇండియన్స్ మరొక్కసారి మ్యాచ్ని కోల్పోయింది అండ్ మరొక్కసారి పవర్ ప్లేలోనే మ్యాచ్ని కోల్పోయారు వాళ్ళు. ఆర్ఆర్కి అగేన్స్ట్గా ఇది వాళ్ళ సెకండ్ లాస్ ఇన్ ద టోర్నమెంట్. ఫస్ట్ లాస్లో ఎలాగైతే వాంఖేడేలో ఆర్ఆర్ వీళ్ళని పవర్ ప్లేలోనే కట్టడి చేశారు, ఇక్కడ కూడా అలాగే చేశారు. కానీ ఒక ఫైట్ బ్యాక్ అనేది కనిపించింది, కొంచెం హోప్ అనేది కనిపించింది అక్కడ ముంబై ఇండియన్స్కి. బట్ రాజస్థాన్ రాయల్స్ వర్ ఆన్ ద టాప్. ఏం జరిగింది, ఎవరు బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా రాజస్థాన్ రాయల్స్ గురించి ఒక విషయం మెచ్చుకోవాలి. సందీప్ శర్మ టీంలో లేకపోయినా కూడా వాళ్ళ బౌలింగ్ యూనిట్ అనేది చాలా అద్భుతంగా టీంలో సెట్ అయిపోయి కనిపించింది. ఎందుకంటే మీకు ఆవేష్ బాగా వేస్తున్నాడు, తర్వాత ట్రెంట్ బోల్ట్ ఎలాగో బాగా వేస్తున్నాడు. అవసరం అనుకుంటే కనుక మీకు నంద్రే బర్గర్ ఉన్నాడు, కాదనుకుంటే కనుక కేశవ్ మహారాజ్ ఉన్నాడు, కూడదు అనుకుంటే కనుక కుల్దీప్ సేర్ ఉన్నాడు, అశ్విన్ చహల్ బాగానే వేస్తున్నారు. బౌలింగ్ లైన్ అప్ సెట్. బట్ ఎప్పుడైతే ద మూమెంట్ సందీప్ శర్మ వాస్ ఫిట్ అండ్ రెడీ, అతను తీసుకొచ్చారు టీంలోకి. సాధారణంగా ఏంటి అంటే కనుక టీం సెట్ అయితే మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి అనుకోరు. అండ్ ఎస్పెషలీ ఒక మంచి ట్రాక్ ఉంది, బాగానే సెట్ అయిపోయింది, ఇక్కడ బాగా బౌలింగ్ వేశారు. అతను తీసుకురావడం అనేది ఎంత మంచి డెసిషను. అతన్ని తీసుకొచ్చిన ఆ తీరుకి ఏదైతే నమ్మకం ఏదైతే ఉండిందో ఆర్ఆర్కి సందీప్ శర్మ మీద, దాన్ని ఏ విధంగా కూడా ఒమ్ము కాకుండా ఎప్పుడైతే తన బాల్ పట్టుకున్నాడో అక్కడి నుంచి తన లాస్ట్ బాల్ వేసేంత వరకు ఫుల్ కమిట్మెంట్ చూపించాడు. 130 వికెట్లు ఉన్నాయి అతనికి. ఓవరాల్గా ఐపీఎల్లో 115, 116 మ్యాచ్ల్లో ఆడాడు. తను ఏ ఫ్రాంచైజీకి ఆడినా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఎందుకు ఈ మనిషిని తీసుకున్నాం అనే ఫీలింగ్ మాత్రం కలిగేలా. అతను 4-5 ఫ్రాంచైజీలకు ఆడాడు, అన్ని ఫ్రాంచైజీలకి వాజ్ డూయింగ్ వెల్. ఆర్ఆర్కి అయితే ఒక ఇంజరీ రీప్లేస్మెంట్గా వచ్చాడు, అక్కడ ఒక మెయిన్ బౌలర్గా ఎదిగాడు, డెత్ బౌలర్గా ఒక సపరేట్ రోల్ కూడా పోషించాడు. ఆ తర్వాత ఇంజరీ అయింది, మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చాడు, మళ్ళీ 5 వికెట్లు తీశాడు. బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ హిమ్. స్టార్ట్ ఎక్కడ జరిగింది? బోల్ట్ నుంచే జరిగింది. మళ్ళీ బోల్ట్ వర్సెస్ రోహిత్ శర్మ ఆ బ్యాటిల్ అనేది ఉంటుంది అనుకున్నాం, అండ్ ఆ బ్యాటిల్ అనేది అలాగే వర్కౌట్ అయింది. రోహిత్ శర్మ కొంచెం అగ్రెసివ్ రూట్ తీసుకుందాం అనుకున్నాడు, వర్కౌట్ కావాలి, అవుట్ అయ్యాడు. తర్వాత వెంటనే మీకు ఈశాన్ కిషన్ వికెట్ పడడం చూసాం, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిపోవడం చూసాం. సో టాప్ 3 ఎగిరిపోయారు ఇక్కడ. సో అండ్ ఇక్కడ ది సెంట్ ఇన్ నబీ. అండ్ వీళ్ళ టీం చూసుకుంటే కనుక రువాన్ తుషారన్ టీంలోకి తెచ్చుకున్నారు. ది సెంట్ మధ్వాల్ సరిగా బౌలింగ్ చేయట్లేదు, మాకు వర్కౌట్ కావట్లేదు, మేము కొంచెం డెత్ని కొంచెం సెట్ చేసుకుంటాం అనుకున్నారు. బట్ దానివల్ల దే హ్యాడ్ టు డ్రాప్ షెపర్డ్ డ్రాప్ చేయడం అనేది ఓవరాల్గా పిక్చర్ చూసుకుంటే కనుక మధ్వాల్ ప్లేస్లో ఎప్పుడైతే ఇక్కడ నువన్ తుషారా వస్తున్నాడో వేరే మార్గం లేదు. ఇంకా యూ హ్యావ్ టు డ్రాప్ వన్ ఆఫ్ ది ఫారినర్స్. నబియా షెపర్డ్ అనేది వాజ్ ద కాల్. నబీ స్పిన్ వేస్తాడు, ఎక్కడొక్కడ స్పిన్ ఉంటుంది, ఈ వికెట్ మీద స్పిన్ పనికి వస్తుంది కదా అని షెపర్డ్ని తీసేశారు. టుడే దే మిస్ షెపర్డ్ ఇన్ ది డెత్. షెపర్డ్ ఉంటుంటే అడిషనల్ పరుగులు వచ్చేవేమో తెలియదు. బట్ ఎప్పుడైతే 3 వికెట్లు పడిపోయాయో సమ్ ఆఫ్ హార్దిక్ పాండ్యా షుడ్ హావ్ వాక్డ్ ఇన్. ఇటువంటి సిచ్యువేషన్లో అతను వచ్చి ఆడాలి. అతను ఇప్పటిదాకా మరి అతనే వద్దనుకున్నాడా, అతనికి యాజమాన్యం చెప్పిందా, లేదా అతను ఇంకేదో ఆలోచించుకున్నాడో తెలియదు, కానీ టాక్టికల్లీ దిస్ ఇస్ అ ఫ్లా. ఎప్పుడెప్పుడైతే హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి మీకు అవసరం అనిపించిందో అప్పటి నుంచి రన్స్ రాకపోవడం. అండ్ హార్దిక్ పాండ్యా తన ఒక ఫినిషర్గా చూస్తున్నాడా, లేకపోతే ముందు వచ్చి ఆడే బ్యాటర్ లాగా చూస్తున్నాడా అనే క్లారిటీ లేకుండా ఉండడం. ఒక మ్యాచ్లోనేమో షెపర్డ్ కన్నా రొమారియో కన్నా ముందు వచ్చి ఆడేస్తాడు, ఇంకో మ్యాచ్లో 3 వికెట్లు పడ్డాయి, అక్కడ నువ్వు గుజరాత్ టైటన్స్కి ఏదైతే చేసావో అదే చేయాలయ్యా నాయన అన్నప్పుడు రాడు. సో సమ్హౌ డిడ్ నాట్ వర్కౌట్ ఫర్ మీ. ఎందుకంటే నబీ అవుట్ అయిపోయి నిహాల్ వదేరాని పంపించి హార్దిక్ పాండ్యా అతని తాను వెనకాల పెట్టుకుని ఉన్నాడు, ప్రాబ్లీ ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాడు. ఈ టాక్టిక్ డిడ్ నాట్ వర్కౌట్. ఎందుకంటే ఈ థింగ్ అనేది అతనికి అలవాటు అయిపోయింది. అతని 6 హిట్టింగ్ అబిలిటీ బాగా తగ్గుముఖం పట్టింది. బట్ ఇటువంటి రోల్స్లో అతను బాగా ఆడుతూ వచ్చాడు. సమ్హౌ ఆ టాక్టికల్ ఇది వర్కౌట్ కాలా. బట్ ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ తిలక్ అండ్ నిహాల్ ఎందుకు వచ్చే టీంలో మరి మీరు ఒక బ్యాటర్ని డ్రాప్ చేస్తుంటే, మీరు ఇప్పుడు రొమారియో షెపర్డ్ని డ్రాప్ చేసి మీరు తుషారాన్ని తెచ్చుకున్నారు. మధువాల్ పోయినట్టే ఇండియన్ బ్యాటర్ రావాలి కాబట్టి నిహాల్ వదేరాని తెచ్చుకున్నారు. ఎట్టకేలకు అతనికి అవకాశం వచ్చింది. నబీ స్టార్ట్లో బాగానే ఆడాడు, ఆ తర్వాత అవుట్ అయ్యాడు స్పిన్కి. దెన్ వీళ్ళిద్దరూ కలిసి అద్భుతమైన రీతిలో పార్ట్నర్షిప్ని నడిపించారు. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ క్యాలిక్యులేటివ్ రిస్క్స్ అగేన్స్ట్ చహల్ అనేవి అదిరిపోయాయి. చహల్ 200 ఐపీఎల్ వికెట్లు తీశాడు బాస్. 200 ఐపీఎల్ వికెట్స్ అనేవి మామూలు అచీవ్మెంట్ కాదు ఇది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫినామినల్ అచీవ్మెంట్స్ ఇది. ఒక్కసారి చూస్తే కనుక యుజ్వేంద్ర చహల్ ఒక కన్సిస్టెన్సీ కానివ్వండి, అతను తన మోస్ట్ ఆఫ్ హిస్ కెరీర్ ఈ బౌల్డ్ ఆన్ ఫ్లాట్ ట్రాక్. చిన్నస్వామిలో అతనికి వికెట్లు వచ్చాయి. ఇప్పుడు రాజస్థాన్కి వచ్చే 3 ఏళ్ళు అయింది, అంతా చిన్నస్వామిలో ఆడాడు కదా మొత్తం అంతా కూడా. సో చిన్నస్వామిలో అలా ఆడి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి అన్ని వికెట్లు తీసి ఆ తర్వాత మధ్యలో వాళ్ళు దుబాయ్కి పోయారు, ఆ తర్వాత ఇంకెక్కడెక్కడ ఆడారు. సో
ద వే చహల్ హెస్ పర్ఫార్మ్డ్, అతని కన్సిస్టెన్సీ ఈ ఫార్మాట్లో అతను ఎప్పటికైనా కూడా వికెట్లు సాధించగలడు అని క్యాప్టెన్కి ఇచ్చే టీంకి ఇచ్చే నమ్మకం, రన్స్కి వెళ్ళినా కూడా ఎక్కడొక్కడ మళ్ళీ టీంని వెనక్కి తీసుకొచ్చేస్తాడు, అందులో కంగారేం లేదని చెప్పేసి అతను ఇప్పటిదాకా చూపించిన ప్రజ్ఞ ఏదైతే ఉందో అది అమేజింగ్. అండ్ అలాంటి చహల్ని అలాగే ఊపు మీద ఉన్న ఆర్ఆర్ బౌలింగ్ని 4 వికెట్లు పడ్డాయి, అయినా కూడా అక్కడ ఆడడం, అశ్విన్కి వికెట్ ఇవ్వకుండా వదిలేయడం, వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అనేది సూపర్గా వర్కౌట్ అయ్యి 16 ఓవర్స్ 15 ఓవర్స్ తర్వాత సెట్ చేసుకున్నారు ప్లాట్ఫామ్. 2-4 కొట్టేద్దాం తర్వాత సంగతి తర్వాత. సో 50 దగ్గర నుంచి 3 వికెట్లు పడిన తర్వాత, టకటక 3 వికెట్లు పడిన తర్వాత, నబీ అవుట్ అయిపోయి 4వ వికెట్ పడిన తర్వాత మళ్ళీ లాస్ట్ 5 ఓవర్స్కి దే ఆర్ గెట్టింగ్ దెమ్సెల్స్ రెడీ. కానీ లాస్ట్ 4 ఓవర్స్లో 30 రన్స్ కూడా రాలా, 30 పరుగులు కూడా రాలా ముంబై నుంచి, నాట్ ఈవెన్ 30 రన్స్. అక్కడ ఆవేష్ ఖాన్ లాస్ట్ ఓవర్ బాగా వేసాడు, ముందు 3 ఓవర్లు బాగా పరుగులు ఇచ్చిన లాస్ట్ ఓవర్ ఇవ్వాలి ఎక్సలెంట్లీ వెల్. ఆ తర్వాత మీకు సందీప్ శర్మ బ్రిలియంట్ స్లోవర్ బాల్స్ వేసాడు, తర్వాత వైడ్ ఆఫ్ ది బ్యాటర్స్ వేసాడు, వైడ్ ఆర్కర్స్ వేసే ప్రయత్నం చేశాడు, వైడ్ స్లోవర్ వన్స్ వేసే ప్రయత్నం చేశాడు, రకరకాలుగా ఇక్కడ ఈ పిచ్కి తగ్గట్టుగా డెలివరీస్ వేయడం, వాళ్ళ దగ్గర నుంచి ఫాల్ షాట్స్ ఇండ్యూస్ చేయడం, అవుట్ అయిపోవడం, అండ్ టార్గెట్ అనేది 200 కాకుండా ఉండిపోయింది. విచ్ ఐ ఫెల్ట్ ఫస్ట్ 6 ఓవర్లు ఎలాగైతే ముంబై వెనకబడ్డారు, లాస్ట్ 4 ఓవర్లో అలాగే వెనకబడ్డారు. సగం గేమ్లో మీ బ్యాటింగ్ అనేది మీకు హ్యాండ్ ఇచ్చింది. అండ్ ఎప్పుడైతే ఆర్ఆర్ బ్యాటింగ్ మొదలు పెట్టారో హార్దిక్ బోల్ట్ ఫస్ట్ ఓవర్, ఆ తర్వాత బుమ్రా, కూజే, తుషారా వీళ్ళందరి చేత వేయించాడు. బట్ బట్లర్ అండ్ జైస్వాల్ ఇద్దరు కూడా బుమ్రాకి వికెట్లు ఇవ్వాలి. బుమ్రాకి వికెట్ ఇవ్వకుండా ఆడదాం అనే ఆలోచన వర్కౌట్ అవడంతో మాత్రమే కాకుండా రన్స్ కూడా కొట్టగలిగారు. 6 ఓవర్లో 60 కొట్టేశారు, వికెట్ పడాల, ప్రతి ఒక్క బౌలర్ని బాగా ఆడారు. బుమ్రా కొంచెం ఆచితూచా ఫస్ట్ ఓవర్ ఆడారు, సెకండ్ ఓవర్ కొట్టారు, అతను 9 రన్లు కొట్టారు, అది కూజేని కొట్టారు, తుషారాన్ని కొట్టారు, శుభ్రంగా ఆడించారు, 61 పరుగులకు వెళ్ళిపోయారు. బట్లర్ బాగా ఆడేస్తున్నాడు, ఇక్కడ జైస్వాల్ బాగా ఆడేస్తున్నాడు, జైస్వాల్ ఊపందుకుంటున్నాడు, బట్లర్ ఏమో ఇలాంటి స్టార్ట్సే కదా నేను ఇవ్వాలని చెప్పేసి అతను ఆడేస్తున్నాడు. ఇనిషియల్గా బుమ్రా వర్సెస్ బట్లర్ బ్యాటిల్ అనుకున్నాం, ఇక్కడ బట్లర్ గెలిచాడు ఆ బ్యాటిల్. ట్రెంట్ బోల్ట్ వర్సెస్ రోహిత్ శర్మ అనుకున్నాం, బోల్ట్ గెలిచాడు ఆ బ్యాటిల్. 2 సార్లు ముంబై వైపే బ్యాటిల్ వెళ్ళింది. అండ్ దెన్ వర్షం పడి కాస్త అంతరాయం కలిగింది, ఓవర్లో తగ్గల. ఇప్పుడైనా కూడా ఒక డ్రై సర్ఫేస్ మీద టాస్ గెలిచి ముంబై బ్యాటింగ్ ఎంచుకున్నారు. సో డ్రై సర్ఫేస్ అనేది డిసైడ్ అయ్యారు, పిచ్ అనేది కాస్త స్లో అవుతుంది అనుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ డ్రై సర్ఫేస్ మీద వర్షం పడినప్పుడు గ్రిప్ ఉంటుంది, కాస్త స్పిన్ తిరుగుతుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ నబీ దగ్గర నుంచి కానీ చావ్లా దగ్గర నుంచి కానీ బాల్ వాజ్ గ్రిప్పింగ్, అంత తేలిగ్గా అనిపించలేదు ఆడడం. అక్కడే బట్లర్ పడ్డాడు వికెట్. ఆ 2 ఓవర్లు గ్యాప్ నుంచి ఎప్పుడైతే వచ్చారో బాల్ వాజ్ టర్నింగ్, గ్రిప్పింగ్, ఇదేంటబ్బా అనుకున్నారు. కొంచెం తడి అయిందంటే అదే అవుద్ది అటువంటి సర్ఫేసెస్ మీద. కానీ మళ్ళీ సంజు శాంసన్ వచ్చాడు, జాగ్రత్తగా ఆచితూచి ఆడాడు. ఒకానొక దశలో వాళ్ళ పార్ట్నర్షిప్ వాజ్ 80 of 48. అందులో సంజు శాంసన్ స్కోర్ వాజ్ 24 of 18. అంటే 48లో ఇతను 18 బాల్స్ ఆడాడు, ఇతను కొట్టింది 24. అంటే ఈ మిగతా 30 బాల్స్లో 56 జైస్వాల్ కొట్టాడు. సరే 50 అన్న వేసుకొని జైస్వాల్ కొట్టాడు. అంటే జైస్వాల్ కన్సిస్టెంట్గా కూడా ఒక 160-170 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేసుకుంటూనే వెళ్ళాడు. అండ్ ఫస్ట్ 6 ఓవర్లో 10 రన్లు వచ్చేసి, ఎలాగో 9 పాయింట్ సంథింగ్ కావాలి, 10 రన్లు వచ్చేసి అహెడ్ ఉన్నారు. పవర్ ప్లే స్కోర్ కన్నా చాలా ముందు ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత కూడా ఎప్పుడు రన్ రేట్ టిప్ కాని వల్ల బట్లర్ వికెట్ పడ్డా ఎప్పుడు కూడా అహెడ్ ఆఫ్ ద చేజ్ ఉంటూ ఉండడం వల్ల రిక్వైర్డ్ రేట్ అనేది తగ్గుతూ వచ్చింది. ఒకనొక దశలో 6 అయింది, ఆ తర్వాత 5 అయింది, ఆ తర్వాత 2 అయింది. అండ్ క్రమంగా యశస్వి జైస్వాల్ దగ్గర నుంచి పరుగులు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ వెళ్తున్నాడు, మళ్ళీ ముంబై మీద ఇంకొక సెంచరీ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. సంజు శాంసన్ కూడా ఊపందుకున్నాడు, అతను స్ట్రైక్ రేటు పెంచాడు, జైస్వాల్ స్ట్రైక్ రేటు పెంచాడు. బుమ్రా వచ్చాడు, బుమ్రా దగ్గర నుంచి నో బాల్ వచ్చింది, ఇంకంతే సంగతి, నమస్తివాయ, అయిపోయింది మ్యాచ్. అక్కడికి కూడా అప్పటికే మ్యాచ్ అయిపోయింది. ఏదో కొంచెం చిన్నగా ట్రై చేద్దాం, 2-3 వికెట్లు పడ్డాయంటే కాస్త చోక్ చేసే ప్రయత్నం చేద్దాం, ఏమన్నా కెన్ వి మేక్ ఎ మ్యాచ్ అవుట్ ఆఫ్ ఇట్ అనే ఒక లాస్ట్ త్రో ఆఫ్ డై ఏదైతే ఉండిందో అది వర్కౌట్ కాదు. నో బాల్ పడింది బుమ్రా దగ్గర నుంచి, అయిపోయింది గేమ్. ఇంకా అక్కడి నుంచి యశస్వి జైస్వాల్ మళ్ళీ దిస్ ఇస్ వాట్ ఐ యామ్, ఇది నేను చేయగలిగింది, ఇది నా పొటెన్షియల్, ఇది నేను ఆడతా, ఇలా ఆడితే కనుక ఇలా ఉంటుంది రిజల్ట్ అనేది మళ్ళీ ఇంకొకసారి చూపించాడు. ఇప్పటిదాకా జరిగిన 7-8 మ్యాచ్ల్లో జైస్వాల్ దగ్గర నుంచి స్టార్ట్స్ వచ్చాయి. స్టార్టింగ్ 3 మ్యాచ్లో అతని దగ్గర నుంచి పెద్దగా కాంట్రిబ్యూషన్ రాలి. ఆ తర్వాత 3 మ్యాచ్లో కొంచెం స్టార్ట్స్ వస్తున్నాయి, ఏంటి పరిస్థితి అనుకున్నారు. బట్ లాస్ట్ 3-4 మ్యాచెస్లో ఆ ఇంటెంట్ అనేది కనిపించింది. ఎక్కడో అక్కడ బిగ్ స్కోర్ వస్తుందని నమ్మకం ఉంది. పైగా అతనికి పర్సనల్గా కూడా ఈ యొక్క మైల్ స్టోన్ పక్కన పెట్టండి, బిగ్ స్కోర్ ఇంపార్టెంట్, మైల్ స్టోన్తో T20తో సంబంధమే లేదు, దాని గురించి ఇంకా పాకులాడాల్సిన అవసరం లేదు. బిగ్ స్కోర్ మాత్రం కావాలి, అంటే బిగ్ రేట్ కావాలి. ఆ 2 వచ్చాయి, చేజ్ చేస్తూ వచ్చాయి. అండ్ ఆర్ఆర్కి ఇప్పుడు ఒక పిక్చర్ పర్ఫెక్ట్గా అందరూ సెటిల్ అయిపోయారు.
ఈ బట్లర్ దగ్గర నుంచి రన్స్ వచ్చాయి, జైస్వాల్ దగ్గర నుంచి రన్స్ వచ్చాయి, సందీప్ శర్మ మళ్ళీ బ్యాక్ ఇన్ టు ది అటాక్, ఆవేష్ ఖాన్ స్టార్టింగ్లో రన్స్ ఇచ్చినాడు, డెత్ బౌలింగ్లో బాగా వేస్తున్నాడు, ట్రెంట్ బోల్ట్ స్టార్టింగ్లో వికెట్లు తీస్తున్నాడు, అశ్విన్ చాల్ ఫ్యాక్టర్ ఒకటే మనం పొద్దున మాట్లాడుకున్నది ఇంకా కాస్త ఉంది, బట్ స్టిల్ అంతా కూడా వర్కౌట్ అయ్యింది. బట్ వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ ముంబై ఇండియన్స్? మీకు ఎవ్రీ గేమ్ గెలవాలి వాళ్ళు, లేదంటే అయిపోయింది. దే ఆర్ డన్. ఇఫ్ దే ఆర్ నాట్ విన్నింగ్ ఎవ్రీ గేమ్, దే ఆర్ డన్. ఆ పంజాబ్ కింగ్స్కి అగేన్స్ట్ గేమ్లో వాళ్ళు కష్టపడ్డామని చూసి, చెన్నై సూపర్ కింగ్స్కి అగేన్స్ట్గా మీరు చూసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడ్డామని చూసి. సో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయారు, పంజాబ్ కింగ్స్ ఓడిపోతారేమో అనుకున్నారు 4 వికెట్లు ఇచ్చి 14 for 4 నుంచి. వాళ్ళ మళ్ళీ చూసుకుంటే పవర్ ప్లేలో వాళ్ళ బ్యాటింగ్ హ్యాండ్ ఇచ్చింది. సో ఎక్కడ చూసుకున్నా కూడా అటు టాక్టికల్గా వాళ్ళకి వర్కౌట్ కావట్లా, పర్ఫార్మెన్స్ వైజ్ వాళ్ళకి వర్కౌట్ కావట్లా. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క దిస్ ఫేజ్ మొమెంటమ్ బిల్డింగ్ ఫేజ్ ఏదైతే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నామో, ముంబై దగ్గర టీం ఉంది, దే కెన్ పుల్ బ్యాక్ అనేది మాట్లాడుకున్నాం, కానీ వాళ్ళకి సెట్ బ్యాకే కనిపించింది. ఇది టాక్టికల్గా కానివ్వండి, లీడర్షిప్ పరంగా కానివ్వండి, పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి, పూర్తి స్థాయిలో దేవర్ డౌన్ అండ్ అవుట్. వదిలేరా క్యాచ్ డ్రాప్ చేసి ఆ బాల్ని రోప్స్ మీద పంపించడం, డేవిడ్ క్యాచ్ డ్రాప్ చేసి వదిలేయడం, ఫీల్డింగ్లో కూడా ల్యాప్సెస్ కనిపించడం, బౌలింగ్లో ఎలాగో ల్యాప్సెస్ కనిపించడం. బుమ్రా యాడ్ బ్యాడ్ డే, మిగతా ఏ బౌలర్కి నో గుడ్ డే, అందరూ కానికేసే. సో ఇది ముంబై ఇండియన్స్ ఒక రకంగా అందించారు విక్టరీ అని చెప్పడం కరెక్ట్ కాదు, కానీ వాళ్ళు ఫైట్ చేయలేకపోయారు పూర్తి స్థాయిలో విక్టరీ కోసం. బట్ అగైన్ తిలక్ వర్మ చాలా బాగా ఆడాడు. ఇటువంటి క్రైసిస్లో మళ్ళీ నేను ఉన్నానని చెప్పారు. రెండోసారి ఆర్ఆర్కి అగేన్స్ట్ కొంచెం క్రైసిస్ మేనేజ్మెంట్ చేసే పని చేశాడు. నిజంగా కొంచెం మంచి స్ట్రైక్ రేట్తో కూడా ఆడాడు. అన్ఫార్చునేట్లీ అక్కడ వికెట్లు పడిపోవడం, వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోవడం కనిపించింది. బట్ ఈ మ్యాచ్లో నిజంగా బోల్ట్ స్టార్ట్ చేశాడు, కరెక్టే ఒప్పుకుంటాం. బట్ 2 హీరోస్, మరీ ముఖ్యంగా సందీప్ శర్మ వచ్చి రాగానే 5 వికెట్ హాల్ దిగడం, తన వేరియేషన్స్ అన్నీ చూపించడం, డెత్ బౌలింగ్ వేయడం అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. అండ్ యశస్వి జైస్వాల్ దగ్గర నుంచి సెంచరీ అనేది హ్యాపీ న్యూస్. ఇది రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి ఏముంది, వాళ్ళు శుభ్రంగా హాయిగా టాప్ ఆఫ్ ద టేబుల్ ఇట్లా కూర్చొని ఉన్నారు. ఏంటి అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. ఆ ఒక్క మ్యాచ్ వాళ్ళ గుజరాత్తో కూడా గెలిచేసి ఉంటే అయిపోయింది పని. అక్కడ రాంగ్ టాక్టికల్ చేసి అనవసరంగా మ్యాచ్ కోల్పోయారు. లేకపోతే కనుక ఒక్క ఓటం కూడా ఉండేది కాదు వాళ్ళకి. అంత స్ట్రాంగ్గా ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ కనిపిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు?